తెచ్చి పంచుకోవచ్చు శంకర జయంతికి. అరటిపళ్ళు ఉన్నాయి తెచ్చి పంచుకోవచ్చు. ఎవరింట్లోనో ఉసిరికాయలు ఉన్నాయి పంచుకోవచ్చు. ఎవరింట్లోనో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అందరికీ తీసుకొచ్చి పంచుకోవచ్చు. ఎవరు ఇంట్లో పచనం చేసిన పదార్థాలు తప్ప ఇంట్లో వండి తేకూడదు. జీడిపప్పు పంచుకోవచ్చు, పటికి బెల్లం పంచుకోవచ్చు. శంకరాచార్యుల వారి జయంతి అంటే ఎన్ని ప్రసాదంగా పంచిపెట్టగలిగితే అన్ని పంచుతారు. ఎందుకంటే జై జయ శంకర హర హర శంకర జగద్గురువులు పుట్టినటువంటి రోజు పరమ సంతోషంతో ఇల్లిల్లు చేసుకోవాలి. మరి ఎవరో ఒకరే ప్రసాదం పెట్టాలని నియమం లేదు. ప్రతి వాళ్ళు తెచ్చి ప్రసాదం పంచిపెట్టుకోవచ్చు వైశాఖ శుక్ల పంచమి నాడు. అందుకని రెండుగా చేస్తారు. శృంగేరి సంప్రదాయంలో 5 రోజులు చేస్తారు. అందుకే ఇవాళ శృంగేరి మఠంలో కూడా ప్రారంభమైంది శంకర జయంతికి సంబంధించిన ఉత్సవం. ఈ సంవత్సరం మనం శృంగేరి సంప్రదాయంలో 5 రోజులుగా చేస్తున్నాం. అందుకే 22న మొదలుపెట్టాం. 26వ తారీఖున వైశాఖ శుక్ల పంచమి నాడు స్వామివారి పూజతో పూర్తవుతుంది.